లడ్డూ కల్తీపై సిట్ దర్యాప్తు శరవేగంగా కొనసాగుతోంది. 3 రోజులుగా కీలక ఆధారాలు సేకరించిన దర్యాప్తు బృందం నిజాల వేటలో దూకుడుగా ముందుకెళ్తోంది. కొండపై నిల్వ ఉన్న నెయ్యి శాంపిల్స్ తీసుకుని ల్యాబ్లో తనిఖీలు చేసింది. టీటీడీ అధికారులు, ఉద్యోగుల్ని ప్రశ్నించింది. తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై సిట్ దర్యాప్తు శరవేగంగా కొనసాగుతోంది. 3 రోజులుగా తిరుమల, తిరుపతిలో టీటీడీ ఈవో సహా పలువురిని ప్రశ్నించి కీలక సమాచారం సేకరించారు. అటు దేశవ్యాప్తంగా కోట్ల మంది భక్తుల మనోభావాలకు సంబంధించిన అంశం కావడంతో అటు సుప్రీంకోర్టులోనూ విచారణ జరిగింది. ఈ క్రమంలో జగన్ పాలనలో తిరుమలను ఎంతగా భ్రష్టు పట్టించారన్న అంశంపై తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. జగన్ జమానాలో లడ్డూ నాణ్యత బాగోలేదన్నది జగమెరిగిన సత్యం. లడ్డూ వాసన వస్తోందని లక్షల మంది భక్తులు వాపోయారు. శ్రీవారి ప్రసాదంలో నాణ్యత పడిపోవడమే కాదు, కొండపై వసతుల కల్పనలోనూ ఘోరంగా విఫలమైంది వైసీపీ ప్రభుత్వం. సామాన్య భక్తులకు వెంకన్న దర్శనాన్ని దూరం చేసిన జగన్ సర్కార్ తమ పార్టీ నేతలు అడ్డగోలుగా వందల మందితో వేల సార్లు కొండపైకి వెళ్లినా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించింది. ఇలా చెప్పుకుంటూ పోతే జగన్ హయాంలో 7 కొండలపై జరిగిన అపచారాలు అన్ని ఇన్ని కావని సంప్రదాయాల్ని మంటగలిపారంటూ శ్రీవారి భక్తులు మండిపడుతున్నారు. 50 సంవత్సరాల నుంచి నాకు ఊహ తెలిసిన తర్వాత ఇది 50వ సంవత్సరం. సంవత్సరానికి 2-3 సార్లు వస్తుంటాను. నాకు ఇది జరిగిన తర్వాత రక్తం ఉడికిపోయింది. ఇంతకు ముందు లడ్డు తీసుకెళ్తే ఫ్రిడ్జ్ లేకపోయినా కూడా 1 మంత్ ఉండేది, 1 మంత్ నిల్వ ఉండేది, 1 నెల ఉండేది. 1 నెల పాటు ఆ ఫ్రిడ్జ్ లో పెట్టకపోయినా ఉండేది. గత కొంతకాలంగా నేను రెగ్యులర్ గా వస్తున్నాను కాబట్టి ఖచ్చితంగా చెప్పగలను, గత 5 సంవత్సరాలుగా లడ్డు అసలు తీసుకెళ్తే ఎవరికైనా ఇద్దామంటే కూడా అది 2-3 ఇక్కడ తీసుకెళ్లిన తర్వాత 3 రోజులకో 4 రోజులుగా ఇంటికి వెళ్తాము. అప్పటికే పాడైపోయినట్టుగా అనిపించి వెంటనే ఇచ్చినా కూడా పాపం వాళ్ళు కూడా ఏమిటి ఇలా ఉందనేటువంటి పరిస్థితి. నిజం చెప్పాలంటే అండి, ఆయనకి డబ్బు ఎక్కువ ఏంటండి, ఆయనకు పొదుపు చేయడం ఏంటంటే నాకు అర్థం కాదు. సాక్షాత్తు లక్ష్మీదేవి భర్త ఆయనకు డబ్బు కొదవ ఏంటండి, అటువంటి చోట పొదుపు ఏంటంటే నాకు అర్థం కాదు. ఏదైతే ఫ్రెష్ గా ఉందో, ఏదైతే జనాలకి ఏదైతే ఆస్వాదిస్తున్నా. అసలు ఇంకో విషయం చెప్తా మీకు, వెంకటేశ్వర స్వామి దర్శనం అవ్వకపోయినా ఆ లడ్డు ప్రసాదంలో దేవుడిని చూసుకుంటాం. ఎక్కడో వైకుంఠం కాంప్లెక్స్ లోకి వస్తున్నది వాసన, దాన్ని బట్టే మార్పు వచ్చిందని అనుకుంటున్నాం. దేవదేవుడు అండి ఆయన, చేతులు అడుగుతున్నాయి మాట్లాడాలంటే. ఇప్పుడైతే సదుపాయాలు బాగుపడ్డాయి కదా. ఎస్, ఐఎమ్ వెరీ 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 హ్యాపీ. 50 ఏళ్ల పాటు తిరుమలకు నెయ్యి సరఫరా చేసిన నందిని కంపెనీని మార్చింది జగన్ సర్కారే. పంది కొవ్వు కలిపిన నెయ్యి సప్లై చేసిన ఏఆర్ డైరీ కోసం టెండర్ నిబంధనలు మార్చారన్నది అక్షర సత్యం. మొత్తం 8 నెయ్యి ట్యాంకర్లు కొండపైకి వస్తే జగన్ హయాంలోనే 4 నెయ్యిని లడ్డూ తయారీ కోసం వాడారు. ఆ తర్వాత పరీక్షల్లో పట్టుబడ్డ మిగతా 4 ట్యాంకర్లను తిప్పి పంపారు. నెయ్యి కల్తీ జరిగినట్లు ఎన్డీడీబీ లాంటి పేరున్న సంస్థ తేల్చింది. ఈ క్రమంలో ప్రజలకు వాస్తవాలు వివరించాలన్న ఉద్దేశంతో సీఎం చంద్రబాబు స్పందించారు. ఇంత పెద్ద వ్యవహారం జరిగినప్పుడు ముఖ్యమంత్రి హోదాలో ఉండి మౌనంగా ఉండటం సరికాదంటూ బాధ్యతగా ముందుకొచ్చారు. వ్యక్తిగతంగా చంద్రబాబు శ్రీవారి భక్తుడు కావడంతో వేదనతో లడ్డూ విషయంలో అసలు నిజాల్ని జనానికి వివరించారు. ఒకవేళ సీఎం కనుక ఈ అంశాన్ని దాచిపెట్టి ఉంటే అది చాలా పెద్ద తప్పే కాదు, పాపం కూడా అయ్యేది. కోట్ల మందికి సంబంధించిన అంశం కాబట్టే లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వ్యవహారాన్ని చంద్రబాబు బయట పెట్టాల్సి వచ్చింది. వైసీపీ చేసిన పాపాలు బయటపడటంతో పరిహారంగా శ్రీవారి సన్నిధిలో అర్చకులు హోమాలు నిర్వహించారు. అటు ఇంద్రకీలాద్రి మెట్లను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శుభ్రపరిచారు. అంతేకాకుండా ఇకపై ఇలాంటి వ్యవహారాలు జరగకుండా సీఎం చంద్రబాబు ప్రక్షాళన చర్యలు చేపట్టారు. మరోవైపు నిజ నిజాల్ని బయట పెట్టడమే కాకుండా తర్వాత తీసుకున్న జాగ్రత్తలు, ఇప్పుడు ప్రసాదంలో నాణ్యత గురించి కూడా చంద్రబాబు ప్రజలకు వివరించారు. వారిలో అభద్రతా భావాన్ని పోగొట్టి భరోసా కల్పించేందుకు ప్రయత్నించారు. అంతేకాకుండా కల్తీ నెయ్యి వ్యవహారంపై మరింత లోతుగా దర్యాప్తు చేసి సూత్రధారులు, పాత్రధారులు ఎవరో తేల్చడానికి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంను ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. మొత్తానికి కలియుగ ప్రత్యక్ష దైవమైన వెంకన్నతో పాటు ఆయన కొలువై ఉన్న తిరుమల పవిత్రత విషయంలో రాజీ లేదు. రాజకీయం ఉండబోదని కొండపై ఏళ్ల తరబడిగా కొనసాగుతున్న ఆచార సంప్రదాయాలు,
కోట్లాది మంది భక్తుల మత విశ్వాసాలు మనోభావాలకే ప్రాధాన్యమని ప్రభుత్వం తేల్చి చెప్తోంది.